సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి వీరిద్దరి కాంబోలో మూవీ గురించి గత కొంతకాలంగా వార్తలు రావడమే కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రావడం లేదు. కృష్ణ గారి జయంతి సందర్భంగా అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అది కూడా నిజం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయకపోవడానికి గల కారణం ఏంటి? అసలు జక్కన్న ఏం ప్లాన్ చేశాడు? సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9న. ఈ సందర్భంగా SSMB 29కు సంబంధించిన అప్డేట్ వస్తుందని, స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తారని ప్రచారం బాగా జరుగుతోంది. అయితే జక్కన్న ఈసారి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట. కనీసం ఈ మూవీ పూజా కార్యక్రమాల వీడియో కూడా రిలీజ్ చేయడం లేదట. ఇంతకీ కారణం ఏంటంటే, ఈ సినిమాని దుర్గా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నప్పటికీ హాలీవుడ్ కంపెనీలతో టైఅప్ అయ్యే ప్లానింగ్ జరుగుతుందట. ఇంకా ఏ హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అయ్యేది కన్ఫర్మ్ కాలేదని సమాచారం. హాలీవుడ్ కంపెనీల పార్ట్నర్షిప్ కన్ఫర్మ్ అయితే అప్పుడు ఈ సినిమాని అఫీషియల్గా పెద్ద ఈవెంట్ పెట్టి అనౌన్స్ చేస్తారట. అందుకనే ఇంత ఆలస్యం జరుగుతుందని తెలిసింది. హాలీవుడ్ కంపెనీల భాగస్వామ్యంతో సినిమా చేస్తే ఆస్కార్ అవార్డుల విషయంలో నేరుగా పోటీ పడే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా చూస్తుంటే జక్కన్న ఈసారి పెద్ద ప్లానే వేశాడని తెలుస్తోంది. ఇలా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ రాదని తెలియడంతో మహేష్ బాబు పుట్టినరోజును అతడు రిలీజ్తో సెలబ్రేట్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. SSMB 29 మూవీని 2027లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. అందుచేత ఈ పుట్టినరోజుకు ఎలాంటి హడావిడి చేయాలనుకోవడం లేదట జక్కన్న. నెక్స్ట్ ఇయర్ 2026కి గ్లింప్స్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. అప్పటికి ఇంకా సంవత్సరం ఉంటుంది కాబట్టి అలా చేయడం కరెక్ట్. అయితే ఇప్పుడు ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుంటుందనే మాట వినిపిస్తుంది. కానీ జక్కన్న కంప్లీట్గా వేరే ఆలోచిస్తుంటారు. ఆఫ్రికా షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన కాశీ సెట్ ఎపిసోడ్ రాబోయే రోజుల్లో అతి కీలకమైన ఘట్టాలు. వీటికో 7-8 నెలలు పట్టొచ్చు. ఇటీవల కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారని తెలిసింది. ఏదేమైనా SSMB 29 అప్డేట్ కోసం వెయిటింగ్ తప్పదు.